నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాం మీతోని. మనం ఈ ఇయర్ లో చూసుకుంటే కనుక ఎన్నో కేసెస్ చూసాం. బలైపోయిన భర్తలు భార్యల చేతుల్లో. మిక్సీ జార్ అంటారు, డ్రమ్ అంటారు, ఆ రకరకాల థాట్స్ తోని. అసలు ఈ విధంగానే ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం అమ్మ ఇవి ఎక్కువ. ఈ విధంగా అసలు ఎందుకు జరుగుతోంది అంటే, ఇప్పుడు ఈ చంపుతున్న వాళ్ళలో చూసుకుంటే కనుక వీళ్ళలో జాతక దోషాలు ఏమన్నా ఉంటాయి అంటారా? అంటే జాతకం సెట్ అవ్వకుండా పెళ్లి చేసుకోవటము, లేకపోతే వాళ్ళ కర్మ ఫలితాలు అసలు ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది ఒక టాపిక్ లో మాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అని అంటే, దీన్ని బేస్ చేసుకొని అసలు ఏ రాశి వారికి ఏ రాశి వారిని చేసుకుంటే బాగుంటుంది జీవితం అనేది ఒక 12 రాశులకు సంబంధించి ద్వాదశ రాశుల గురించి చేద్దాము అని అనుకున్నాము. సో ఈ రోజు ఆ వీడియో చేద్దామమ్మా. మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా. అంటే చాలా మంచి విషయం ఇది. అయితే ఇది చంపడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఇలా ఎందుకు తయారవుతున్నారు అనే దానికి జాతకంలో ఉండే గ్రహస్థితులు బట్టి ఉంటుంది. కొన్ని విషయాల్లో కొన్ని ప్రారంధ కర్మలు అనుభవించాల్సిన రాక్షసత్వాలు ఉన్న లక్షణాలు కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, జాతకంలో ఒక్కొక్కరికి కొన్ని సైకాట్రిస్ట్గా కొన్ని ప్రాబ్లం ఉంటాయి. అంటే వాళ్ళ మెంటల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో మనం జాతకాన్ని పూర్తిగా పరిశీలిస్తే అమ్మాయి క్యారెక్టర్ ఎటువంటిది, అబ్బాయి క్యారెక్టర్ ఎటువంటిది, వాడు ఈ అబ్బాయి ఎలాంటి లక్షణాలు కలిగిన అంటాడు, ఏ సమయంలో ఎలా ఉంటాడు అనేది జాతకంలో తెలుస్తుంది. అలాగే అమ్మాయి జాతకంలో కూడా ఈ అమ్మాయి ఎలాంటి కేటగిరీ అమ్మాయి, సో ఏ జీవితంలో ఏ సాధిస్తుంది, ఏదైనా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కూడా నడుస్తాయా అనేది కూడా జాతకంలో తెలుస్తుంది. సో మన జాతకాలను పూర్తిగా పరిశీలించాలి. ఇప్పుడు అందరూ ఏంటంటే, జాతకం చూడండి కలిసిందా, వివాహం చేసుకోవచ్చు అని అడుగుతారు తప్ప అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్గా ఉందా, అబ్బాయి క్యారెక్టర్ బాగుందా అని ఎవరు అడగరు. సో ఎవరు అడగరు, ఎవరు డిస్కస్ చేయరు. జాతకంలో ప్రతిదీ తెలుసుకోవాల్సిన ఏంటంటే, వాళ్ళిద్దరు కలవడమే కాదు, ఇద్దరు ఆలోచనలు కూడా బాగున్నాయో లేదు చూడాలి. ఏ ఒక్క ఆలోచన బాగుంటేనే ఆ ఆలోచన వల్లే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి నెగిటివ్ ఆలోచన ఉంది అంటే ఖచ్చితంగా ఇంకొకరికి అది ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ 2 రకాలైన విషయాలు ఉంటాయి. ఇద్దరికి ఆలోచనలు నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలని రూల్ ఉండదు. ఒకరు ఆలోచిస్తే ఇంకోళ్ళు ఆలోచిస్తుంటారు. సో ఇద్దరు పాజిటివ్ ఉన్నప్పుడు ఆ పాజిటివ్నెస్ ఇద్దరికి మంచిగా చేయొచ్చు, చెడు చేయొచ్చు. అందుకని నా దారిలో నేను ఉండాలి, నాకు నచ్చట్లేదు ఎందుకు, నేను నా దారిలో నేను ఉంటాను, నీ దారిలో నువ్వు ఉండని చెప్పేసి ఇలా కూడా ఉంటాయి. కానీ చంపేంత గుణం రావాలి అంటే అది ఖచ్చితంగా జాతకంలో దోషాలు ఉన్నట్టు లెక్క, బాగా తీవ్రంగా ఉన్నది ఒకటి. రెండోది కలియుగం. ఈ కలియుగంలో ఏంటంటే ప్రారంధ కర్మలు ఎక్కువగా ఉంటాయి, పాపకర్మ ఎక్కువగా ఉంటుంది. సో పాపం చేయడానికే జన్మ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కొన్ని జన్మలు. ఆ పాపం యొక్క ఫలితం కూడా వీళ్ళకి పనిచేస్తుంది. సో ఇవన్నీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ పెళ్ళవక ముందే అమ్మాయి జాతకం పూర్తిగా అనాలిసిస్ చేసి ఈ అమ్మాయికి ఎలాంటి హస్బెండ్ వస్తే బాగుంటుందని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాగే అబ్బాయి జాతకం కూడా పూర్తిగా తెలుసుకొని ఎలాంటి అమ్మాయిని తెచ్చుకోవాలి అనేది వీళ్ళు తెలుసుకుంటే ఆ కొన్ని లక్షణాలను బట్టి మీరు వెతుక్కోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, కంప్లీట్గా అమ్మాయి నచ్చాక అప్పుడు జాతకాలు చూపిస్తుంటారు. అసలు ఎలాంటి అమ్మాయి కావాలని ఫస్ట్ క్లారిటీ వీళ్ళు తీసుకోరు. ముందు చూసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ కావాలంటారు, ఆస్తి అంతస్తులు చూస్తారు. ఇవన్నీ కాదు, అబ్బాయికి మంచి గుణం ఉందా లేదా, అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలి, అమ్మాయి మంచి గుణవంతురాలా కాదా, ఈ అమ్మాయికి ఎటువంటి అబ్బాయి వస్తాడు అని చెక్ చేసుకుంటే 100% ఈ ప్రాబ్లమ్స్ రాకుండా బయటపడే అవకాశం ఎక్కువ ఉండడమే పెద్ద విషయం ఈ రోజుల్లో. ఖచ్చితంగా కదా. అందుకని సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ కంపేటబిలిటీ అనేది ఏవో పాయింట్స్ కింద చూస్తారు, పాయింట్స్ కాదు, లక్షణాలతో చూడాలి. సో ఈ రోజుల్లో కావాల్సింది లక్షణాలు అలా అనమాట. అమ్మ, తర్వాత రాశి కుంభరాశి. మరి కుంభరాశి వారు ఏ రాశి వారిని చేసుకుంటే బాగుంటుంది అంటారు జోడి వాళ్ళకి? తప్పకుండా కుంభరాశికి అధిపతి జనరల్గా ఏంటంటే శని భగవాన్ అధిపతి. సో మకర రాశికి కుంభరాశికి అధిపతి శని భగవానుడే. కానీ కుంభరాశి ఉండే లక్షణాలు వేరు, మళ్ళీ మకర రాశి ఉండే లక్షణాలు వేరు. ఇప్పుడు కుంభరాశిలో ఉన్నప్పటికీ ఏమవుతుందంటే, ఈ కుంభరాశిలో ఉండే నక్షత్రాలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అందువల్ల ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ప్రేమించుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఫస్ట్ ప్రేమించుకుంటారు. ముందు నేను బాగున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను సంతోషంగా ఉండాలి, ఫస్ట్ వీళ్ళు ప్రయారిటీస్ ఎక్కువ. సో వీళ్ళు బాగుంటేనే నేను నెక్స్ట్ ఎవరికైనా చేయగలను. ఇప్పుడు నేనే నిలబడలేదు, నాకే ఉద్యోగం లేదు, నేను ఎవరికైనా సాయం చేయగలనా? చేయలేం కదా. సో సెల్ఫ్గా కొంత విధంగా చెప్పాలంటే చూడడానికి సెల్ఫిష్ మనుషుల్లా కనిపిస్తారు.
కొంత సెల్ఫిష్ మనిషిలా కనిపిస్తారు కొంతమందికి, కొంత కాదు కొంతమందికి కొంతమందికి కనిపిస్తారు బయటికి. కానీ ఈ రోజులో కావాల్సింది ఏంటంటే, అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మనుషులు ఒక్కొక్కలా ఉంటారు కనుక మనము ఈ రాశి వాళ్ళు ఇలా, ఈ రాశి వాళ్ళు ఇలా అనుకుంటాం. మకర రాశి వాళ్ళు ప్రాక్టికల్ గా సేవాతత్వంతో ఉంటే, కుంభరాశి వాళ్ళు ఫుల్ సెల్ఫిష్ గా ఉంటారు. ఫస్ట్ నేను, నా ఫ్యామిలీ, తర్వాత నా సంపాదన, ఇది నా డబ్బు, నాది, నా అనే పదం ఎక్కువ వాడుతుంటారు వీళ్ళు. నా అనే పదం వాడడం వల్ల సెల్ఫిష్ గా కనిపిస్తారు. ఎందుకంటే జనరల్ గా ఉండే లక్షణాలు ఏంటి కూడా ఏంటంటే, అక్కడ ఆ రాశిలో ఉండే నక్షత్రాలు కూడా ఏంటంటే సదవృష నక్షత్రము, పురోవాద నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, కుజతత్వము, రాహుతత్వము, గురుతత్వము, ఇవన్నీ కూడా ఏంటంటే ఏ విషయమైనా ఫస్ట్ మనం నిలబడి స్ట్రాంగ్ గా ఉంటేనే మిగతా వాళ్ళు నిలబెట్టగలం. మనమే నిలబడలేనప్పుడు మిగతా వాళ్ళు నిలబెట్టలేం అనేది తత్వం ఎక్కువ కలిగిన గ్రహాలు మటువి. అందువల్ల వీళ్ళు సెల్ఫిష్ మెంటాలిటీతో ఉంటారు. ఈ సెల్ఫిష్ గా ఉండేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ వాళ్ళు చేసుకోవాలంటే అవతల వాళ్ళు కూడా అంతే కమర్షియల్ గా అంతే సెల్ఫిష్ గా ఉండే వాళ్ళు ఎంచుకుంటారు. సో దానాలు ధర్మాలు చేసేస్తామంటే ఒప్పుకోరు. అంటే నచ్చుతారు అలాంటి వాళ్ళు నచ్చుతారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నాను, ఇప్పుడు హస్బెండ్ సంపాదిస్తున్నాడు, నెల ₹1,00,000 శాలరీ వస్తుంది, వైఫ్ ఒక 50,000 చార్జ్ చేస్తానండి, ఎందుకు చేస్తావు అని అడుగుతారు. ఏం రీజన్? డబ్బులు వస్తే ఇల్లు కట్టుకోవాలి, రేపు నీ పిల్లలు ఉంటారు ఏంటి, రేపు మన పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, రేపు మీ అమ్మకి మీ నాన్నకి ఏమైనా అవసరం అయితే ఇవ్వాలి, మా అమ్మ నాన్నకి ఏమైనా అవసరం అయితే ఇవ్వాలి, మనం ఇంకెవరికైనా మన ఫ్యామిలీకి ఇద్దాం, ఎందుకు చార్టీ చేస్తాం అని అడుగుతారు. సో అలాగా ఉండే అమ్మాయిలతో మ్యాచ్ అవ్వదు కదా. సో వీళ్ళలాగా లెక్కలు పక్కా, ఈ లెక్క ఇంత ఖర్చు పెట్టాం, దీనికి ఇంత లెక్క ఉన్న వాళ్ళు కావాలి. సో అలా ఉన్న వాళ్ళు ఎవరు వీళ్ళకి అంటే మిథున రాశి. సో మిథున రాశి వాళ్ళు ప్రతి దానికి లెక్క ఉంటుంది వాళ్ళ దగ్గర. ఒక ప్రేమకైనా లెక్కే, ఒక ఎమోషన్కైనా లెక్కే, ఒక వ్యవహారానికైనా లెక్కే ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఏ పని ఎందుకు చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. సో దీనికి ఇది చేస్తున్నాం క్లారిటీ, ఆ క్లారిటీ ప్రకారం వాళ్ళు వెళ్తారు అనమాట. సో క్లారిటీ లేకుండా ఏ పని చేయరు. సో క్లారిటీ లేకుండా ఏ పని చేయరు కనుక ఈ కుంభరాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి మ్యాచ్ అవుతాయి. సో వీళ్ళు సెల్ఫిష్ గా ఉంటారు, వాళ్ళు క్లారిటీతో ఉంటారు. సో ఈ పని ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళు క్లారిటీ చెప్తారు, ఆన్సర్ దీనికోసం చేస్తున్నాను, వీళ్ళు ఓకే సాటిస్ఫై అయిపోతారు. సో సాటిస్ఫై అయిన ఆన్సర్స్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీస్ లో ఇంత ముందు ఉన్నప్పుడు ఏంటంటే భర్త ఒకలాగా ఆలోచిస్తే భార్య అర్థం చేసుకునే గుణం ఉండాలి అని అనుకుంటారు. కానీ ఇవాళ రోజున ఇద్దరు అండర్స్టాండింగ్ ఎలా ఉండాలంటే, ఎందుకు చేస్తున్నారు రీజన్స్ ఇద్దరు ప్రాక్టికల్ గా చెప్పుకోవాలి. ఓపెన్ గా తను చెప్పిన విషయాన్ని తినే కాంప్రమైజ్ అవ్వాలి, తిని చెప్పిన విషయాన్ని తను కాంప్రమైజ్ అవ్వాలి. అంటే కాంప్రమైజ్ అవ్వడం కాదు, ఇక్కడ రిలేజేషన్ అవ్వాలి. పూర్వం ఏంటంటే కాంప్రమైజ్ అయ్యేవాళ్ళమి, ఇప్పుడు రిలేజేషన్ అవ్వాల్సి ఉంది. రిలేజేషన్ అయితే కానీ అక్కడ ఆ సమస్య తీయద్దు, కాంప్రమైజ్ కి సమస్య తీయదు. ఎందుకంటే తగ్గాలి అనే తత్వం ఉంది. ఇప్పుడు నేను తగ్గాలి, నేను తగ్గి చేయాలి అనే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ తగ్గకూడదు అనే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇక్కడ రిలేజేషన్ ఎక్కువగా ఉండాలి. సో వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ ఇలా కావాలి. సో అందుకని వీళ్ళిద్దరూ మ్యాచ్ అవుతారు. సో వీళ్ళిద్దరు ఫ్యామిలీకి పెట్టాలంటే పెడతారు, పెట్టుకోవడం పెట్టుకోవడం వాళ్ళిద్దరు ఇష్టం అనమాట. చాలా వరకు మనం ఈ కుంభరాశి కానీ మిథున రాశి వాళ్ళు కానీ ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీస్ ఇస్తారు. ప్రయారిటీస్ ఇవ్వకుండా ఉంటారు. ఎందుకంటే సెల్ఫ్ మైండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళని, తర్వాత వాళ్ళ కుటుంబాన్ని, తర్వాత బయట వాళ్ళని చూస్తారు. అందువల్ల వీళ్ళిద్దరు ఆలోచన ఒకటే. ఇప్పుడు తనైనా సరే మా హస్బెండ్కి శాలరీ బాగుంటేనే కదా మా అమ్మ నాన్నకైనా వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చేది, ముందు మా ఆయన శాలరీ బాగుండాలి, ఆయన రూపాయి సంపాదించుకోవాలి, మేము సంపాదించి తినాలి అని అమ్మాయి కూడా ఆలోచిస్తుంది. అప్పుడు అబ్బాయి కొన్నా అమ్మాయికి అని చెప్తాడు, మా ఆవిడ ఏ రూపాయి వేస్ట్ చేయదబ్బా, నాకంటే ఎక్కువ లెక్కలేస్తుంది అని అనుకున్నాను అనుకో, చెప్తాడు. అమ్మో మా ఆవిడ ఈ రూపాయి తెలిసిందంటే ఇప్పుడు ఏ గుడికి పొద్దున్న దానం చేసేస్తుంది అనుకుంటే చెప్పరు కదా. సో ఇక్కడ ఇద్దరు ఏంటంటే ప్రాక్టికల్ గా ఉంటారు. వీళ్ళిద్దరు ఏంటంటే గుళ్ళకి వెళ్ళినా గోపురంకి వెళ్ళినా రూపాయి ఖర్చు లేకుండా చేయాలని అనుకుంటారు. ఏదైనా ప్రాక్టికల్ గా ఖర్చు పెట్టుకోవాలని అనుకుంటారు తప్ప ఓ డొనేషన్స్ చారిటీలు చేస్తారని అనుకోరు. ఇన్కేస్ చేయాలనుకుంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ చేస్తారు. అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఈ అండర్స్టాండింగ్ బాగుండడం వల్ల ఈ రాశులు చేసుకోవాలన్నమాట. మరి వీళ్ళు కుంభరాశి వారు వేరే రాశుల వారిని చేసుకొని ఉంటారు ఆల్రెడీ, వాళ్ళకు కూడా కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా జనరల్ గా కుంభరాశి వాళ్ళు ఎవరిని చేసుకున్నా వాళ్ళ సెల్ఫిష్ మెంటాలిటీ తెలిసిపోతుంది అన్న. సో అర్థమైపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఫస్ట్ చెప్పేస్తారు, చూడు ఫస్ట్ నేను సంపాదించిన రూపాయి ఏంటి నా కోసం ఏంటి, నా దగ్గర రూపాయి ఉంటేనే కదా నువ్వు నాతో ఉంటావు. రేపు నీకు ఏదైనా కావాలి, నువ్వు ఏదైనా వరల్డ్ ట్రిప్ వెళ్ళాలనుకున్నావు, దాని డబ్బులు ఎవరికి తీసుకురావాలి, నేను తేవాలి. సో నువ్వు ప్రతి డబ్బుల్ని రూపాయి ఖర్చు పెడేస్తావు అనుకో, ఎక్కడి నుంచి వస్తావు మనకి. సో మనం డబ్బులు దాచుకోవాలి, ఖచ్చితంగా దాచుకోవాలి అని చెప్పేస్తారు మా మాటలు లేకుండా. ఈ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు మాక్సిమం 90% మ్యాచ్ అవుతున్న వాళ్ళే ఉంటారు. ఇన్ కేస్ 10% ఎక్కడ మ్యాచ్ అవ్వని వాళ్ళు ఉంటారు. వీళ్ళు చేసే పనికి వీళ్ళు కొంచెం దాన ధర్మాలు, పూజలు, పునస్కారాలు, రోజు గుళ్ళకి గోపురాలకి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటే వీళ్ళు బాధపడుతూ ఉంటారు, మా ఆవిడ డబ్బులు ఇస్తే చాలు అన్ని ఖర్చు పెట్టేస్తుందని చెప్పేసి. అదొక బాధ ఉంటుంది తప్ప అదర్వైజ్ 90% కుంభరాశి వాళ్ళతో డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, గొడవలు రావు.
సో Okay. ఎప్పుడైతే వైఫ్ ఎక్కువ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి అన్ని నమ్మేసి డబ్బులు ఇచ్చేస్తుంటే వాళ్ళు ఇంకా టైట్ చేసేస్తారు. రూపాయి వైఫ్కి ఇవ్వరు, అక్కడ గొడవ అవుతాయి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి. సో అక్కడ రూపాయి ఇవ్వరు, ఇక్కడ వీళ్ళు సంపాదించిన డబ్బులు అంతా వీళ్ళు నాశనం చేసేస్తుంటారు. అది కొంచెం వాళ్ళు బర్నింగ్ ఉంటుంది. అది ఒక చిన్న చిన్న డిస్కషన్స్ వస్తే అక్కడ వస్తాయి తప్ప 90% వీళ్ళు హ్యాపీ ఫ్యామిలీస్ ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉంటుంది. ఏముంటుంది. రైట్ అమ్మా, చాలా బాగా చెప్పారు.